సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి ఒక వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆ నిర్దోషి నమ్ముకొనదగిన దేవుడు, ఆ నీతిపరుడు యథార్థవంతుడు. ప్రియకుమార కుమార్తె, ఈ లోకంలో ప్రయాణం చేస్తున్న మనకు కొన్ని ఎదురీతలు ఉంటూ ఉంటాయి. ఎవరు నమ్మాలో తెలియదు, ఎవరి మీద ఆనుకోవాలో నమ్మశక్యం కాని ప్రజలు మనకు తెలియదు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన తన ప్రజలకు కార్యం చేయగల సమర్థుడు. ఒకవేళ ఈరోజు ఆయన ఎంతైనా నమ్మదగిన వాడని ఎరుగున ప్రసంగమా, నువ్వు ఒకవేళ ఒంటరిగా నువ్వు బాధపడుతున్నావు, కానీ ప్రభువు నీకు సహాయం చేయను. ఆయన తన హస్తములను భద్రపరచును. నీకే కొదువు రాకుండా, ఏ దిగులు చెందకుండా ప్రభువుని నడిపిస్తాడు, ఆయన బలపరుస్తాడు. నేను నమ్ముతున్నాను, ఈ ఉదయకాల సమయంలో నీవు ఆయన వైపు తిరిగి కానీ నువ్వు ముందుకు వెళితే నీకు అసాధ్యమనేది దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన పక్షం ఉన్నాడు, న్యాయంగా నీతిగా నీ పాలు కార్యం చేయబోతున్నాడు. కావున ఈరోజు ఉదయకాల సమయంలో దేవునిలో ధైర్యంగా నిలబడు. యేసయ్య నాకు సహాయంగా ఉన్నాడు, ఆయన నా పట్ల గొప్ప కార్యం చేస్తున్న విశ్వాసముతో వెళ్ళు. ప్రియకుమార కుమార్తె, నీ వెనుక విజయం రాబోతుంది. ఒకవేళ ఈరోజు నువ్వు ఆయన వాగ్దానం నమ్మి ముందుకు వెళ్తావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలైన వారు మీ జ్ఞాపకం చేసుకొని నీ దీవెన, నీ ఆశీర్వదింపండి. వారికున్న కొదులు, వారికున్న ఆటంకాలు, ప్రతి శ్రమల నుంచి యేసు నామమున విడుదల చేయండి. నీ కృపాక్షములతో నింపి బలపరచండి. వారు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలు సిద్ధింపచేసి ఇగో నీ పక్షమున వారు ఉంటుండగా ప్రభా నీ గొప్ప కార్యములు చేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభు నమ్మకించండి, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.